అందులో మనం ఉండాలి. నా చేతిలో ఏంటని అనుకుంటున్నారా? ఇది తోటకూర కాళ్ళు అనుకుంటామండి. తోటకూరల చెట్లు అయితే మాకు ఈ సీజన్లో అవైలబుల్గా ఉంటాయి. దీంతో పాయసాలు కానీ, పులుసులు కానీ, నువ్వులు గుండ తోటకూర కాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటాం. అంటే కర్రీ అయితే ఒకలాగా, స్వీట్ కింద ఒకలాగా అయితే ఈ సీజన్లో దొరికే తోటకూర కాళ్ళు అయితే ఇప్పుడు మేము తెచ్చుకున్నామండి. ఇలాగా వీధుల్లోకి వస్తుంటాయి, లేకపోతే బజార్లో ఉంటుంటాయి. ఈ సీజన్లోనే, ఈ శ్రావణ మాసంలోనే ఈ 2 నెలలు దొరుకుతూ ఉంటాయండి. దీన్ని మన ఫంక్షన్స్కైనా, ఫెస్టివల్స్కైనా, పాయసం లాగైనా, ఇది కూరల్లోనూ పాయసంలాగా స్వీట్ వండుకోవడానికి కూడా ఇది బాగుంటుంది. సరే, నిలవ ఉంటుందన్న ఉద్దేశంతో ఇంక ఎక్కువే తీసుకున్నామండి. 3 చెట్లు 4 చెట్లు అలా మనకి నచ్చినట్టు ఇలా కట్టల్లో వస్తూ ఉంటాయి. దాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది మీకు వచ్చే వ్లాగ్స్లో చూపిస్తాను. ఈరోజు మాత్రం నేను కరివేపాకు రైసును పన్నీర్ 65 అయితే చేస్తున్నానండి. ఇవైతే ముందు అన్నీ ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఇంకైతే ఇలా తెచ్చుకుని ఇంక ఇలా పెట్టుకుంటాను.